టాలీవుడ్ స్థాయి ఇప్పుడు దేశాలు దాటిపోయింది. స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో విడుదలవుతున్నాయి. ఇలాంటి వారిలో ఓ స్టార్ హీరో ఉన్నారు. ఆయనకు ఓ సినిమా చేయాలని డ్రీమ్ ఉందట. ఆ డ్రీమ్స్ ప్రాజెక్టుకు ఆ హీరో ఎంతో కష్టపడుతున్నాడు. అంతేకాదు ఆ మూవీలో ఎంతో మంది బిగ్ స్టార్స్ నటిస్తున్నారు. మంచి మంచి పాత్రలతో ఆ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్లో అలరించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆ చిత్రంలో ఓ పాన్ ఇండియా స్టార్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఆ పాత్ర రివీల్ కు సంబంధించిన ఓ కీలక అప్డేట్ ను వచ్చే నెల రివీల్ చేస్తారట మేకర్స్. ఏ హీరో పాత్ర రివీల్ చేస్తారో, ఏ డేట్లో రాబోతుందో తెలియాలంటే వెంటనే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప. ఈ మూవీ గురించి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల ఇలా ఎంతో మంది స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి దాదాపుగా అందరి ఫస్ట్ లుక్ పోస్టర్లు వచ్చేశాయి. ఈ సినిమాలోని మంచు విష్ణు, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ ఇలా అందరి పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో శివుడిగా కనిపించబోతున్నారు. ఇటీవల ఆయన లుక్ను రివీల్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రభాస్ ఈ చిత్రంలో ఏ పాత్రలో నటిస్తున్నారు అన్న విషయాన్పై స్పష్టత రాలేదిక. తోలుత శివుడి పాత్రతో అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు తేలిపోయింది. ప్రభాస్ పాత్రకు సంబంధించిన లుక్ ను ఎప్పుడు రివీల్ చేస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా దీనిపై చిత్ర బృందం ఓ అప్డేట్ ఇచ్చింది. కన్నప్ప మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ ను ఫిబ్రవరి 3న విడుదల చేస్తామని ఓ పోస్టర్ ద్వారా చెప్పారు చిత్ర యూనిట్. ఆ పోస్టర్ లో త్రిశూలం వెనుక ప్రభాస్ కన్నులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆయన నుదిటిపై ఉన్న బొట్టు మండుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రభాస్ లుక్ కోసం వెయిటింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలిసిందే. న్యూజిలాండ్లోని అడవుల్లోనే ఈ చిత్రాన్ని దాదాపుగా చిత్రీకరించారు. కొంత భాగం రామోజీ ఫిల్మ్ స్టూడియోలో సెట్ వేసి మరీ చేశారు. కాగా ఈ చిత్రానికి దాదాపు 200 కోట్ల ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా.